జాయిన్ కాబోతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ముందుగా భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడిగా మాధవ్ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఒక టాస్క్ లాగా వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో చిన్నదా పెద్దదా అని చెప్పేసి అనేకంటే కూడా ఎమ్మెల్యే బీజేపీ నేతలే కొంత నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఎట్లా చూస్తున్నారు, ఇది టీ కప్పులో సునామీ అంటారా, లేదంటే ఇప్పుడే ఒక మొదటి మెట్టు పడిందన్నారా? భారతీయ జనతా పార్టీలో ఎట్లాంటి పరిస్థితి కనిపిస్తోంది, ఫ్యూచర్లో ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రవికిరణ్ గారు. శ్రీకాంత్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఐ న్యూస్ వీక్షకులందరూ శుభ సాయంత్రం అండి. ఓకే, మొన్న విజయవాడలో జరిగినటువంటి మా రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికల సమావేశం, దానిలో ఈవెన్ మాధవ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వారికి అభినందన శుభాకాంక్షలు మరోసారి. అయితే ఆ సందర్భంలో విష్ణు కుమార్ రాజు గారు మీటింగ్ లో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. నేను కూడా అక్కడే ఉన్నాను, మొదటి వరుసలో నేనే ఉన్నాను. అయితే ఒక గణాంకం ఏంటంటే శ్రీకాంత్ గారు, నామినేటెడ్ పోస్టులు, కార్పొరేట్ పోస్టులు ఇది చూసుకుంటే మే మాసంలో 2025లో 22 కార్పొరేషన్స్ అనౌన్స్ చేశారండి. దానిలో 16 టీడీపీ, 3 జనసేన, 1 బీజేపీ. అంటే బీజేపీకి 4.5%, జనసేనకి 13.6%. అలాగే మార్చి 2025లో 47 పోస్టులు మార్కెట్ కమిటీ చైర్మన్. దానిలో 37 టీడీపీ, 8 జనసేన, 2 బీజేపీ. అంటే బీజేపీకి 4.2%, జనసేనకి 17%. నవంబర్ 2024లో 62 పోస్టులు ఇచ్చారు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అటువంటి అని. దానిలో టీడీపీ 49, జనసేన 10, బీజేపీ 3, మొత్తం బీజేపీకి 4.8%. సో ఇలాగా ఒక 5% అటు ఇటుగా కొంచెం తక్కువగానే భారతీయ జనతా పార్టీకి నామినేటెడ్ పోస్టులో ఇవ్వటం జరుగుతుంది. అయితే ఒకటండి, మనం కూటమిలో ఉన్నాం, ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నాం. 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళాం. 3 పార్టీలు 2024లో పొత్తుల విషయం మాట్లాడుకొని ఎవరెన్ని సీట్లను మాట్లాడుకుంది 3 పార్టీలకు సంబంధించి అగ్రనేతలు. దానిలో భాగంగా కూడా భారతీయ జనతా పార్టీకి 10 ఎమ్మెల్యే సీట్లు, అంటే 175లో 10 అంటే అది కూడా ఇంచుమించు 5%. సో పార్టీ అధినేత, 3 పార్టీ అధినేతలు కూర్చొని మాట్లాడుకుని ఆ రకంగా ఒక ఫిగర్ కి అరైవ్ అయ్యి ముందుకు వెళ్లారు. దీనిలో పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. 3 పార్టీ అధినేతల యొక్క ఇష్టం మీదే, వారి యొక్క సమన్వయం మీద, ఎందుకంటే అలయన్స్ లో ఉన్నప్పుడు కొంచెం గివ్ అండ్ టేక్ పాలసీలు ఉంటాయి. ఆ రకంగానే ముందుకెళ్ళాం. ఈ రోజు సంవత్సరం టైంలో కూడా నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఏదన్నా ఉంటే పార్టీ అధినేతలు, ఎందుకంటే ఎక్కువ ఇస్తానన్నా ఎవరు కాదంటూ, ఇప్పుడు టీడీపీకి కూడా మాకు 80 ఎక్కడ సరిపోతే, మాది పెద్ద పార్టీ, ఎక్కువ మంది కార్యకర్తలు ఉన్నా మాకు ఇంకా ఎక్కువ కావాలని అడగచ్చు. జనసేన కూడా ఎక్కువ కావాలని అడగచ్చు. భారతీయ జనతా పార్టీ ఎక్కువ, అందరూ ఎక్కువ ఇస్తే 100 దాటిపోతుంది అక్కడ. సో ఇది గివ్ అండ్ టేక్ పాలసీ, కొంత నువ్వు కొంత నేను అన్న భావంతో వెళ్ళాలి. కానీ ఇక్కడ పదవులే పరమావధిగా అయితే ఎవరో 3 పార్టీ అధినేతలు ఎవరు పనిచేయట్లేదు. మేము పనిచేస్తున్న రాష్ట్ర అభివృద్ధి కోసం, 5.5 కోట్ల ప్రజల సంక్షేమం కోసం. ఈ చిన్న పోస్టులు ఏముందండి, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినా ఇవ్వకపోయినా, లేకపోతే మెంబర్షిప్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎమ్మెల్యే సీట్లే కాంప్రమైజ్ అయ్యాం కదా. 5% ఏంటి చిరాగ్గా అని కొంతమంది అనుకునేటట్టయితే, మరి 5% ఇచ్చినప్పుడు మీరు ఎందుకు పోటీ చేశారని ప్రశ్న వస్తుంది. అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీ 5% తక్కువ, నేను పోటీ చేయను అసలు అని చెప్పి తప్పుకోవచ్చు కదా. అలా ఎందుకు తప్పుకోలేదు? ఆ రోజు పోటీ చేశారు, గెలిచారు. ఈ రోజు సంవత్సరంగా కార్యకర్తల్లో అయితే ఇంటర్నల్ గా ప్రతి పార్టీ కార్యకర్త మనసులో ఉంటుందండి. బీజేపీలో ఉంటుంది, జనసేనలో ఉండదు. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మనసులో కూడా కొంచెం ఎక్కువ సీట్లు వస్తే బాగుంటుంది కదా, ఎక్కువ నామినేషన్ పోటీ వస్తే బాగుంటుంది కదా. మేము మా పార్టీ కార్యకర్తగా పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేల దృష్టికి, ఎంపీల దృష్టికి, పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్ళి డిస్కస్ చేస్తాం. అది మా అంతర్గత విషయం, డిస్కస్ చేస్తాం. వాళ్ళు కూడా మనం సరైతే మనం ఇంకోసారి మాట్లాడుతూ కొంచెం ఎక్కువ చేస్తాం. ఎక్కడ ఈ రోజు వరకు సంవత్సర కాలంలో ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ సుష్ఠమైన కార్యకర్త బయటకు వచ్చి మాకు అన్యాయం జరుగుతున్న మాట అనలేదు. ఎందుకు అనలేదండి? పార్టీ నిబంధనకు కట్టుబడి ఉన్నారు. పార్టీ నిబంధనకు కట్టుబడి ఉంది, అలయన్స్ యొక్క ధర్మానికి కట్టుబడి ఉంది. ఏదో ఒక పోస్ట్ ఎక్కువ, ఒక పోస్ట్ తక్కువ అన్నది సమస్య కాదు. ఇది కూటమి ముందుకెళ్ళాలి, 15-20 ఏళ్ళు ముందుకెళ్ళాలి. 2014లో కలిసి ప్రజలు ఆశీర్వదించారు, 2019లో విడిపోయేలా ప్రజలు చిత్కరించారు, 2024లో కలిసి మళ్ళీ ప్రజలు ఆశించారు. ప్రజలు పదే ఈ అలయన్స్ కోరుకుంటున్నారు, అభివృద్ధిని కోరుకుంటున్నారు, సంక్షేమాన్ని కోరుకుంటున్నారు అని 3 పార్టీ కార్యకర్తలు నిబద్ధతగా పార్టీ యొక్క నాయకుల యొక్క ఆదేశాలతో పనిచేస్తారండి. ఇంకో విషయం, ఒక 3-4 మాసాల క్రితం నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి రాష్ట్ర మంత్రులు కొంతమంది అన్నా, లేదా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు కొంతమంది అన్నా, అందరూ ఏమన్నారండి? ఇది పార్టీ అధినేతలు 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడుకోవాల్సిన అంశం. ఇది డిప్యూటీ సీఎం ఇస్తారా, సీఎం ఇస్తారా అనేది అది అంతేకాని ఇది పబ్లిక్ డొమైన్ లో 4 కోడల మధ్య మాట్లాడే అంశం కాదని చెప్పి నాతో సహా అందరూ అన్నారు. ఇప్పుడు ఇది కూడా అంతే. ఇక్కడ ఏదో మన బహిరంగ వేదికల మీద మాట్లాడాల్సింది కాదండి. ఇది ఏదన్నా ఉంటే అంతర్గత వేదికల్లోనే మాట్లాడుకోవాలి. ఎవరు వద్దన్నారు? 3 పార్టీ నాయకులు కూర్చొని మాట్లాడుకొని చేసుకుని కార్యకర్త ఎవరు బయటకు రాలేదు.
పదవులు లేని వాళ్ళు Right. ఎవరు మాట్లాడట్లేదు, పదవులు ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, అన్ని అనుభవిస్తున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడతారు అలాగా? ఈ సంబంధించి అప్పుడు ఏ రకంగా నారా లోకేష్ గారి విషయంలో అందరూ 3 పార్టీ కార్యకర్తలు చెప్పారో ఇది అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన అంశాలు బయటికి తీసుకురావాలి. దీన్ని బట్టి ఇది చేయటం వల్ల ప్రత్యేక పార్టీకి అస్త్రాలు ఇచ్చిన వాళ్ళు అవుతాము, అంతేగాని దీనికి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, ఏదైనా సరే సమన్వయంతో ముందుకెళ్ళాలి అని చెప్పి ఏదైతే ఆ రోజు అన్నామో ఈ రోజు అదే మాట బయట వేదికల్లో మాట్లాడుతూ అనవసరం. ఒక కార్పొరేషన్ చైర్మన్ ఎక్కువ వస్తే ఈయన భారతీయ జనతా పార్టీ గౌరవం పెరిగిపోతే తగ్గిపోతా, అది ముగ్గురు పార్టీ మాట్లాడుకోవాల్సిన అంశం. 10 ఇస్తారా, 20 ఇస్తారా, 30 ఇస్తారా, ఏమి ఇస్తారా, ముగ్గురు పార్టీ అధికారులు మీరు నిర్ణయం తీసుకోండి, కార్యకర్తగా మేము ఫాలో అవుతాం. అందుకని బయటకు వచ్చి వేదికల్లో మాట్లాడటం క్రమశిక్షణ రాహిత్యం కింద రావచ్చండి. రైట్, మాట్లాడిన దీని తర్వాత అంటే నిజంగానే భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా కొంత నిరాశగా ఉన్నారా? సో అంతరంగంగా మాకు తక్కువ వస్తుంది, మేము ఉన్నామా లేవన్నటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నారా? అట్లాంటి కామెంట్స్ అన్న బీజేపీ నుంచి వస్తున్నాయా? సో ఇప్పుడు ఈ రానున్న కాలంలో మున్సిపల్ ఎన్నికలు కానీ లేదంటే పంచాయతీ